బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రాళ్లు కర్రలతో విచక్షణ రహితంగా రెండు వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపైన రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో ఓ సీఐతో పాటు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అల్మాస్పేట సర్కిల్ పేరు మార్పుతో వివాదం రాజుకుంది. హనుమాన్ సర్కిల్ గా మార్చాలని ఓ వర్గం కోరుతుండగా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని మరో వర్గం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో వివాదం రాజుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో మరో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. సింగనపల్లి గ్రామ సమీపంలోని 565వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక హాహాకారాలు చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం కారణంగానే మలుపు వద్ద డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయారని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తుంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. కనిగిరి రిజర్వాయర్ తూర్పు కాలువ పరిధిలోని రైతులకు 2వ పంట సాగుకు నీటిని విడుదల చేశారు. గంగమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం నీటిని వదిలారు. కనిగిరి రిజర్వాయర్ కు మరమ్మతులు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు 60% సాగు భూమికి మరియు 2వ విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరు ఛానల్, ఎలమంచిపాడు ఛానల్,
పైడేర్ ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్స్, గేట్స్ ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే 3 లెవెల్ విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. క్యూర్, ప్యూర్, రేర్గా అభివృద్ధి ఉండాలన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండు టెండలను సైతం లెక్క చేయక భక్తులు స్వామి క్షేత్రానికి చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు డీలిమిటేషన్పై జిల్లాల వారీగా సమీక్షిస్తున్నామని మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల మీటింగ్ తిరుపతిలో నిర్వహించామన్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న వార్డులు, డివిజన్లను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. వార్డులు, డివిజన్లలో ఇబ్బందులపై ఈ నెల 13వ తేదీ వరకు కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జనసేన బలంగా ఉన్న చోట ఎవరు పోటీ చేస్తారో అనే నివేదికను కమిటీకి ఇవ్వాలని స్థానిక నేతలకు తెలిపామన్నారు. అలాగే త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల కసరత్తు మొదలు పెడతామన్నారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటిస్తామని, రాయలసీమ జిల్లాల్లోనూ జనసేనను మరింత బలోపేతం చేస్తామని బాలినేని స్పష్టం చేశారు. కూటమిలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో నెలకొన్న గందరగోళంపై జనసేన నేత పసుపులేటి సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మండలాలు కూడా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో కానీ, అక్కడ నాయకులు కానీ, కూటమి నాయకులతో కానీ చర్చించి అక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇప్పించే కార్యక్రమం, చేపట్టే కార్యక్రమం మేము చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. ఈ రాయలసీమలో ఉన్న 6 జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆదేశంగా డివిజన్ అవుతున్నాయి. ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి 50 వార్డులు ఉన్నాయి, ఇప్పుడు 66 అవుతున్నాయి. అలాగా చిత్తూరులో కూడా ఒక 16 యాడ్ అవుతున్నాయి. వీటన్నిటి గురించి రాబో ఎన్నికల్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, మన జనసేన రోల్ ఏంటి, మన నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వీటన్నిటి మీదుగా వీళ్ళు ముగ్గురు అబ్జర్వర్స్ జిల్లా అధ్యక్షులతో పాటు కూర్చొని అబ్జర్వేషన్ చేసి, ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ముందుగానే వీటన్నిటి నిర్ణయాలు తీసుకొని ఎవరెవరు ఎక్కడ కంటెస్ట్ చేయాలని, ఎందుకంటే ఒకే చోట ఒకరు చేరి అక్కడే ఇంకొక పార్టీ కూడా అడగడం ఇవన్నీ కాకుండా ముందుగానే ఎవరెవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు వారు ఏంటి, ఎన్ని ఈ అబ్జర్వర్లు, ఎందుకంటే వీళ్ళు సీనియర్లు పొలిటికల్ సిస్టంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక్కొక్క నియోజకవర్గంతో కూడా, ఇప్పుడు ఇది జనరల్ మీటింగ్ 2 జిల్లాలతో జరిగింది ఉమ్మడి జిల్లాల్లో. ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంతో కూడా జిల్లా అధ్యక్షులు, ఈ అబ్జర్వర్స్ కూర్చొని ఎవరెవరు ఏమేమి, ఎక్కడ మనం బలం ఉంది, ఎక్కడ మనం కంటెస్ట్ చేయగలము, ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఈరోజు వారు కడప అండ్ చిత్తూరు అవుతోంది. రేపు అనంతపూర్, కర్నూలు, తర్వాత నెల్లూరు అండ్ ఒంగోలు, ఈ 6 రాయలసీమలో ఈ యొక్క ఎవరైతే కమిటీ సభ్యులను వేశారో వీరి ముగ్గురు తిరిగి 13వ తారీఖు నివేదిక పవన్ కళ్యాణ్ గారికి సమర్పించే విధంగా ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అయిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గం 14 చిత్తూరు జిల్లా, 10 కడప జిల్లా, టోటల్గా 24 నియోజకవర్గాల నాయకులతో ఇన్ఛార్జీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, మండలాధ్యక్షులు వచ్చారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ యానాది కాలనీ సమీపంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. గత 10 రోజులుగా కీలపట్ల బీట్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు వరి, రాగి పంటలను తొక్కి ధ్వంసం చేసింది. అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి మళ్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, అందుకే తమ పంటలు ధ్వంసమైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వయసు 76 అయినా 26 ఏళ్ల వ్యక్తిలాగా పనిచేస్తారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించి వివరాలు సీఎం తీసుకున్నారని, తగిన సూచనలు చేశారని చెప్పారు.
నెల్లూరులో జరిగే మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోందంటున్న మంత్రి సంధ్యారాణితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అడుగులు వేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అమలయ్యే ప్రభుత్వ సంక్షేమాలు పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, అలాగే రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి ప్రభుత్వాన్ని ఇంకా బలంగా ఎలా తీసుకెళ్లాలన్న నేపథ్యంతో ప్రతి 3 నెలలకి కలెక్టర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా అందులో మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది. ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేసే పథకాల గురించి ఇంకా ప్రాజెక్టుల గురించి కూడా చర్చించడం జరిగింది. ఎలాంటి అంశాలపై చర్చించారు, ఎలాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారు అనేది ఆవిడ తెలుసుకుందాం. మేడం, మొన్న జరిగిన కలెక్టర్స్ మీటింగ్లో ఎలాంటి అంశాల గురించి ప్రధానంగా చర్చించారు? కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. 2 రోజులు కూడా పూర్తిగా ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అందరూ కూడా కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రానికి రాబోయే పెట్టుబడుల గురించి, రాష్ట్రానికి రాబోయే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది గురించి పూర్తిగా అక్కడ కూర్చొని అందరూను చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, 2 రోజులు కూడా విసుగు చెందకుండా, కొంచెం కూడా పక్కకి లేవకుండా ఆ మహానుభావుడు ఓపిక్కి నమస్కారం. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపిక్కి నమస్కారం అంటున్నారు. ఎందుకంటే అందరూ కూడా బయట ఆయనకి 76 సంవత్సరాలు అంటారు, కానీ మాకు అనిపించదు 76 - 50 ఇప్పటికీ. ఎందుకనంటే అంత శక్తివంతంగా, అంత ఉత్సాహంగా, అంత యాక్టివ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మాకు మరికొంచెం ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరు మంత్రులందరూ కూడా ఉంటాం. ఎవరి శాఖ గురించి ఇంతవరకు ఏ విషయాలు జరిగాయి, ఏ పనులు జరిగాయి, ఎంత పురోగతి ఉంది, ఎంత ఇంకా మనం ఏ నిధులు తీసుకొచ్చి ఏ విధంగా చేయాలనే దాని మీద అన్ని శాఖల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు పెట్టుబడిలో వరదొచ్చి ఇన్ని సంస్థలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అనేది క్లారిటీగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే త్రాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉత్తరాంధ్రకైతే సుజలస్రవంతి, ఇక్కడైతే ప్రాజెక్టుల అనుసంధానం గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే యువతకు ఉద్యోగాల గురించి, యువతకి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము అనేది మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మాట ఇవ్వటం, ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలే మన యువతకు రెడీగా ఉన్నాయి. ఒక పక్క చూసుకున్నట్టయితే ఆర్సెలమిట్లు కానీ, ఒక పక్క చూసుకున్న టీసీఎస్ కానీ, ఇంకో పక్క గూగుల్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు కొత్తగా వచ్చిన మనకి రైల్వే జోన్ కానీ, ఇవి ఇక్కడ ఉత్తరాంధ్ర వరకు మాత్రమే. ఇక మిగిలిన ప్లేసుల్లో కూడా మనం అమరావతి నిర్మాణం కానీ, మిగిలిన అన్ని ప్లేసుల్లో యూనివర్సిటీలు కానీ, ఈరోజు యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లాగానే వెళ్తుంది. ఎంతో పూర్వం రాజకీయ నాయకుల అడ్డాగా వెళ్ళేవి యూనివర్సిటీలు, ఈరోజు యూనివర్సిటీ చక్కగా చదువుల తల్లి నిలయంగా వెళ్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ గంజాయి మొత్తం పోయి ఈరోజు వైజాగ్ అంటే చివరి జీని ఇంతకు పూర్వం గంజాయిగా మార్చారు గత పాలకులు. ఈరోజు జీ అంటే గూగుల్. ఎందుకంటే ప్రపంచం మొత్తం అందరూ కూడా గూగుల్ వైపు చూస్తే గూగుల్ వైజాగ్ వైపు చూసింది, చంద్రబాబు నాయుడు గారి వైపు చూసింది. కాబట్టి లోకేష్ గారు తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ తీసుకురావడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చాలా అర్థవంతమైనటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ప్రజల తాలూకా సమస్యలు ఎంత పరిష్కారం అయ్యాయి, ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి, భూ సమస్యలు ఉన్నాయి, ఆ భూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. ముఖ్యంగా భూ సమస్యల మీద రక్షణ, పోలీస్ శాఖ మీద, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, అన్యాయాలు కానీ తగ్గడం, అలాగే ఎక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల తాలూకా రక్షణ చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. భూ సమస్యలు కూడా పూర్తిగా 22A ఉండడం కానీ, ఎవరైనా వాళ్ళ భూమి లాక్కోవడం కానీ, ఇట్లాంటి సమస్యలు ఉంటే వాటిని కూడా పూర్తిగా తొలగించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అన్ని హాస్టల్స్లో కూడా పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ ఆదేశాలు కూడా సంక్షేమ హాస్టల్స్ అన్నిటికి కూడా ఇవ్వడం, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా అది కూడా ఇచ్చారు. కాబట్టి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకుంటున్నాం. కాబట్టే మా ముఖ్యమంత్రి గారికి ఈరోజు అవార్డు రావడం అనేది కూడా మా అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ అవార్డు వచ్చినా ఆయన దగ్గర నాకైతే చిన్నదే.
ఎందుకంటే ఆయన పనికి, ఆయన మేధాశక్తికి, ఆయన అంకిత భావానికి, ఆ క్రమశిక్షణకి, నిబద్ధతకి, ఎందుకనంటే ఆ వయసులో కూడా ఆయన పనిచేస్తున్న ఉత్సాహానికి ఏ అవార్డైనా చిన్నదే. ఆ వారి తాలూకు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. అంత పని చేయలేము ఖచ్చితంగా, ఎందుకంటే వారు పనిచేసిన దాంట్లో 10-15% పనిచేసినా మేము నిజంగా సూపర్ అనుకుంటాం. ఎందుకంటే అంత క్రమశిక్షణతో, అంత ఓర్పుతో పనిచేసినటువంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఉత్తరాంధ్రకు ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా కాకుండా అగ్రికల్చర్, అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. దాని గురించి చెప్పండి. ఆల్రెడీ పరిచయం అయ్యిందండి. అరకు కాఫీ ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎందుకంటే 1,00,000 ఎకరాల్లో మనం గంజాయి పండించేవాళ్ళు ఇంతకు పూర్వం. అట్లాంటిది అవి తీసేసి 2 లక్షల ఎకరాల్లో ఈరోజు కాఫీ పండిస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాల్లో అరకు కాఫీ అంటే ఒక ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వెళ్ళింది. అరకు కాఫీని ప్రధానమంత్రి గారు అరకు కాఫీ తాగుతూ చూపించినటువంటి పరిస్థితి మీరు అంతా చూశారు. ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా, పవన్ కళ్యాణ్ గారు ఆ కప్పు పట్టుకొని నిలబడితే యువతలో ఒక ఉత్సాహం. మా బాలయ్య బాబు అరకు కాఫీ తాగండి అని చెప్తే అదొక అందరికీ ఆనందం. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మా లోకేష్ బాబు గారు వీళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి, అంటే ఈ అరకు కాఫీని అభివృద్ధి చేయించడానికి లోకేష్ బాబు గారు ఎంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇంత 5గురు ఇంత ప్రయత్నం చేస్తుంటే, ఒక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మా బాలయ్య బాబు 5గురు బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు తీసుకెళ్తుంటే దేశ విదేశాల్లో ఈ కాఫీ ఇంతకంటే ఇంకేముంది చెప్పండి. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజన యువతకు కూడా ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయండి. మేడం, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కొన్ని వేల ఎకరాల్లో నిర్మించారు. అది ముంబై ఎయిర్పోర్ట్ని తలపించేలా ఉంది. అలాగే గూగుల్ హబ్ కూడా మోడీ గారే వచ్చి స్వయంగా ఓపెన్ చేస్తారంటున్నారు. దాని గురించి ఎందుకంటే అంత పెద్ద సంస్థలు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వస్తారు. 2,200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు. అది అంటే మా గిరిజనులకు ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించండి. అలాగే మీకు ముందే చెప్పాను, ప్రపంచ దేశాలన్నీ కూడా గూగుల్ వైపు చూస్తే గూగుల్ వైజాగ్ వైపు చూసింది, చంద్రబాబు నాయుడు గారి వైపు చూసేది. కాబట్టి అది గూగుల్ వచ్చింది. కాబట్టి గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత ఈరోజు అందరూ కూడా కంప్యూటర్ నేర్చుకోవడంలో విద్యార్థులందరూ కూడా ముందుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషం. మేడం, ఈ రానున్న 3 రోజులు అంటే మే ఆఖరి తారీఖుల్లో మహానాడు నిర్మించబోతున్నారు. అందులో మీకు సాంస్కృతిక కార్యక్రమాలు అప్పచెప్పారు. ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు దానికి సంబంధించి? ఇది మాకు 3 రోజుల పండగ అండి. ఇది ప్రత్యేకం కాదు. ప్రతి సంవత్సరం 3 రోజులు ఎలా అంటే సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ ఎలా చేసుకుంటాము, రంజాన్ ఎలా చేసుకుంటాము, క్రిస్మస్ ఎలా చేసుకుంటాము, ఇది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ. ఈ 3 రోజుల పండగ అత్యద్భుతంగా మా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి సూచనలతో మేము ముందుకు నడుస్తూ ఈ 3 రోజుల పండగ నెల్లూరులో అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ మేమందరం ఈ పండగ చక్కగా చేసుకుంటాం. తినబోయి రుచెందుకు చూద్దురు కానీ పండగ ఎంత బాగా జరుగుతుందో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రానున్న 3 రోజుల్లో ఒక పండగ అనేది జరగబోతుందని చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్టు, అట్లాగే గూగుల్ హబ్ స్వయంగా మోడీ వచ్చి ప్రారంభోత్సవం జరగబోతోంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ప్రజలకంటే ఒక భరోసా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండొచ్చు. భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. యశోద హాస్పిటల్స్ అత్యాధునిక మినిమల్లీ ఇన్ఫోసిస్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెచ్చామని డాక్టర్ మధుకిరణ్ అరిగేలా తెలిపారు. ఈ అత్యాధునిక వైద్య విధానంలో చిన్న కోతలు లేదా రంధ్రాల ద్వారా అధునాతన పరికరాలు, కెమెరాలను ఉపయోగించి శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. ఇది సాంప్రదాయ ఓపెన్ సర్జరీ కంటే శరీరానికి తక్కువ నష్టం కలగడమే కాకుండా నొప్పి స్థాయి తక్కువగా ఉంటుందన్నారు. అలాగే ఈ తరహా శస్త్రచికిత్సలో రికవరీ చాలా స్పీడ్గా ఉంటుందన్నారు. పేషెంట్లకు మెరుగైన జీవన నాణ్యత అందించడమే లక్ష్యమంటున్న డాక్టర్ మధుకిరణ్ అరిగెలతో ఫేస్ టు ఫేస్.
భారతదేశంలో చాలామంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. దానిలో అతిపెద్ద సమస్య వెన్నుముక సమస్య. ఈ జనరేషన్లో చూసుకుంటే రోజువారీ పనులు చేసుకునే వారికి అతి పెద్ద సమస్యగా మారుతుంది వెన్నుముక సమస్య అనేది. దీనికి సంబంధించి యశోద హాస్పిటల్స్ వారు ముందుకొచ్చారు. అతి తక్కువ ఖర్చుతో ఈ వెన్నుముక సమస్యను అనేది తీరుస్తామని కూడా చెప్తున్నారు. మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సార్, ఎలాంటి సమస్య తీరుస్తానంటున్నారు? వెన్నుముక సమస్యకు సంబంధించి నమస్తే అమ్మా. సో నా పేరు డాక్టర్ మధు కిరణ్ యార్లగడ్డ, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ అట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ అండి. ఈ స్పైన్ సర్జన్ అనేది ఏంటంటే మనం ఎక్స్క్లూసివ్గా స్పైన్తో డీల్ చేస్తూ ఉంటాం. సో ఒకప్పుడు స్పైన్ సర్జరీస్ అంటే ఆ వ్యాపోహం ఉండేది, ఆ ఒక మూఢనమ్మకం ఉండేది. ఈ స్పైన్ సర్జరీ చేసుకుంటే చేతులు కాళ్ళు పడిపోతాయి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని. లేదు, ఇక మీద నుంచి మా యశోద హాస్పిటల్స్లో మేము సేఫ్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. అది ఏంటంటే మనం న్యూరో మానిటరింగ్తో సర్జరీస్ చేస్తాం, నావిగేషన్తో సర్జరీస్ చేస్తాం, అండ్ మన దగ్గర లేటెస్ట్ ఆర్ట్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఇంత పెద్ద ఇన్సిషన్స్తో చేసేది, ఈ చిటుకునేలి గోరంత స్మాల్ ఇన్సిషన్స్తో మనం స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం. దీంతో రికవరీ ఫాస్టర్గా ఉంటుంది అండ్ ఆల్సో కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మేము ఈ సర్వీసెస్ చాలా అత్యంత కాంపిటేటివ్గా అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనం తీసుకొస్తూ ఉన్నాం. డెఫినెట్గా విజయవాడ ప్రజలందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. సార్, అయితే ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడట్లా, మ్యాక్సిమం టాబ్లెట్స్ వాడే ఏ రోగాన్నైనా క్యూర్ చేసుకోవాలనుకుంటున్నారు. స్పైన్ సర్జరీ అనేది స్పైనల్ కార్డ్కి చాలా ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ఎలా క్యూర్ అవుతుంది, అంటే మెడిసిన్స్తో అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. 95% ఆఫ్ ద టైమ్స్ స్పైన్స్ ప్రాబ్లమ్స్కి అసలు సర్జరీ అనేదే అవసరం లేదు. కానీ ఆ రిమైనింగ్ ఒక 3 to 5% ఆఫ్ ద కేసెస్ అయితే చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ స్పైన్ సర్జరీస్ వచ్చి ఓన్లీ ఆ ఒక చిన్న పర్సంటేజ్కి మాత్రం అవసరం ఉంటుంది. సో ఈ స్పైన్ సర్జరీస్ మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మా దగ్గర ఇట్లాంటి స్పైన్ సర్జరీస్ చాలా సేఫ్గా, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ సేఫ్ స్పైన్ సర్జరీస్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా కాన్ఫిడెన్స్తో మీరు వచ్చారంటే డెఫినెట్గా ఫ్యూచర్ మొత్తం మీకు ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. సో చూసారు కదా, 95% ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా స్పైన్ సర్జరీతో, అంటే స్పైన్ సమస్యలతో బాధపడుతుంటారు. వారందరూ కూడా సర్జరీ చేయించుకోకుండా మెడిసిన్సే వాడాలనుకుంటారు. అదే విధంగా జరుగుతుంది కూడా ఇటీవల రోజుల్లో. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈజీగా క్యూర్ చేస్తామంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మెడికల్ ఫీల్డ్లో కూడా ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి క్యూర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.